కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పుట్టా మధు ఉద్యమ నాయకుడు. చెదిరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం. అతనొక ప్రజా గొంతుక. మంథని ప్రజలకు అతనొక ధైర్యం. పుట్టమధు అంత మంచోడు ఇవ్వలేరు. నాకు తెలిసిన వరకైతే పుట్టమధే మంచోడు. అతను చాలా మంచిగా ఉంటాడు, మనతో అందరితో కూడా ఫ్రీగా ఉంటాడు. పుట్టమధన్న వచ్చిన కాడికెళ్ళి, టీఆర్ఎస్ వచ్చిన కాడికెళ్ళి మాకు ఏ ఆపద అయినా ఆదుకుంటాడు. తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా ఏ ఆపద పడ్డ అర్ధరాత్రి పోని కూడా మాకు దగ్గరుండి సేవ చేస్తాడు. మదన్ అతడు ఏ చిన్న అవసరమైనా, ఏ అక్కరైనా ఒక మా కుటుంబంలో అన్నదమ్ములలాగా, తల్లిదండ్రులాగా వచ్చి కలిసిపోతాడు. ఒక ఫోన్ కాల్ చేస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంటికి పోయినా ప్రతి వారికి భోజనం పెట్టేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిండు. మంచి చెడ్డల్ని తెలుసుకొని ఎంతో గౌరవంగా దగ్గర తీసుకొని అన్ని విషయాలను తెలుసుకొని పరిష్కరిస్తాడు. మాకు పెద్ద దిక్కు లెక్క మదన్న ఉంటాడు, శైలజక్క గారు ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా మదన్న దృష్టికి తీసుకుపోతాం. మాకు కష్టం వచ్చిన మదన్న దగ్గరికి, సంతోషం వచ్చిన మదన్న దగ్గరికి. పుట్టమధు ప్రతి ఒక్కదానికి ఎరిపోలోకి ఆపసంపాలు వస్తాడు, డోర్ టు డోర్ తిరుగుతాడు. ఎనీవన్ రాత్రి 1 గంటకు వచ్చి అయినా వాళ్ళని తెలిసిన మనం ఫోన్ చేసిన ఆరోగ్యం బాగుంది హాస్పిటల్ తీసుకుపోతాడు. వస్తాడు పెళ్లిళ్ళకి కానీ, చావులకు కానీ, ఎవరు ప్రతి ఒక్క దాంట్లో మదన్న ఇంటింటి ఒక ఇంటి పెద్ద లెక్కన వచ్చి చూస్తాడు, తిరుగుతాడు, పోతాడు. ఆయన మాట తప్పని తీరు మంథని పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. నాయకుడి మనసు మంచిదైతే ప్రజల జీవితాలకు భరోసా దొరుకుతుంది. మంథనిలో ఆత్మగౌరవంతో జీవించే స్వేచ్ఛ లభిస్తుంది అనడానికి పుట్టా మధు చేసిన అభివృద్ధే నిదర్శనం. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి మంథని ప్రజల సంక్షేమ రథసారథిగా తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మాట అనగానే ఇది ఇట్లా ఉంది సార్ చెప్పండి మదన్న గారు చెప్తే, మదన్న ఎక్కడ బాధపడతాడో, ఏం చేస్తాడో మొత్తం మీద మాత్రం సౌకర్యంగా మాత్రం అన్ని పనులు మాత్రం చేసి పెడతాడు. పుట్టమదన్న గారు ప్రజల మనిషి, ప్రజా సేవకుడు. ఆయన నిత్యం ప్రజలతో వండుకుంటూ, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల అవసరాలే నా అవసరాలు, నా మంథని నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయన జడ్పీ చైర్మన్ ఉన్నా కానీ ఏ చిన్న ఆటంకం గిట్లా అని ఫోన్ పోయినా ఒక ఆ లీడర్లే చేయాలి, లీడర్లు చేస్తేనే నేను అత్త అనే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు అవసరం ఉన్న వాళ్ళు ఎవరు చేసినా కానీ అక్కడికి వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఫోన్ చేసినాక అరగంటలో మా ఇంటికాడ ఉంటారు. వాళ్ళ ఇప్పుడు శైలక్క అన్న వస్తుంది, మదన్న అన్న వస్తాడు. వచ్చి సమస్యను పరిష్కరించి మా ఇంట్లో మా ఆడపిల్లకు ముక్కులు కుట్టించినా కానీ ఆ ఫంక్షన్కి వచ్చి మా పిల్లలకు జీవనార్థి పెట్టి పోతాడు. మాకు మంచి పనులు చేసిండు. చాలా ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు. మనకు కష్టాలు అయితే వెంటనే మాకు స్పందించి హాస్పిటల్ కానీ అలాంటి పేదలకు సాయం చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా 100కు 110% పుట్టమదన్నే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎవరు చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిండు. పేదోళ్లకు, చదువుకున్న పిల్లలకు మంథనిలో అన్నం పెట్టి, తర్వాత పేదింటి ఆడబిడ్డలకు ఒక 250 మందికి పెళ్లిళ్ళు చేసి ఇంత గొప్ప వ్యక్తి పుట్టమదన్ అని చెప్తాం మేము. పుట్టా మధు ఒక నిస్వార్థ ప్రజా సేవకుడు. జన్మనిచ్చిన తల్లిగారి పేరుతో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి అనితర సాధ్యమైన సేవలు చేశారు, చేస్తూ ఉన్నారు. 200 సామూహిక వివాహాలు జరిపించి ఇప్పటి వరకు మంథని నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా చేసి చరిత్ర సృష్టించారు. సాధారణంగా మన ఇంట్లో ఏమైనా ఆపద వస్తే మనకు మన ఇంటి పెద్ద గుర్తొస్తాడు. అదే మంథని నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పుట్టా మదన్నే గుర్తుకు వస్తాడు అంటే అతిశయోక్తి కాదు. 250 మందికి పెళ్లిళ్ళు చేసినటువంటి ఘనత ఒక్క మదన్నకే దక్కింది. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు ఒక తల్లిదండ్రులాగా, మేనమామలాగా పుట్టమదన్న గారు మాకు వివాహం చేయడం జరిగింది. వివాహం తదనంతరం మాకు శ్రీమంతం కూడా శైలజక్క గారి చేతుల మీదుగా జరిగింది.
పెళ్లి చేస్తే గంటె పుత్తలు ఇవన్నీ మాకు అన్ని అందుబాటులో ఇచ్చిండు. మా సటకుని బిడ్డెస్గా అక్కడికి అన్న ఎట్లా వాళ్ళు మొత్తం గరీబ్ వాళ్ళని పోతే 50 కిలోల బియ్యం ఇచ్చిండు, గంటె పుత్తలు వండిచ్చిండు, మట్టెలు ఇచ్చిండు, పెళ్లికి వచ్చిండు. వాళ్ళు బాగా సంతోషపడ్డారు. వాళ్ళు మొత్తం ఏం లేని కుటుంబం బాగా సంతోషపడ్డారు. పెళ్లి చేసి బజా బాంతులతోటి వారికి సైకిల్ ఇచ్చి, వారికి బట్టలు ఇచ్చి, వారికి బెడ్ సౌకర్యం ఇచ్చి అన్ని రకాలుగా చేసి పంపించిన నాయకుడు పుట్టమదన్న గారు. మన స్కూలుకు ఆ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఒక బోర్ వేయించడం జరిగింది. స్కూల్ పిల్లలకు వంటశాలకు ఇబ్బందికరంగా ఉంటే తను ₹1,00,000 వ్యయంతో ఒకటి వంటశాలను కట్టించడం జరిగింది. మూత్రశాలలు ఇబ్బందికరంగా ఉంటే కూడా సపరేటు ఒక బడ్జెట్ కేటాయించి చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న ఆపద వచ్చిందంటే వారికి వెంటనే వాలి తన ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు అందించిన ఘనత మదన్నది. వికలాంగులకు ట్రైసైకిల్ ఇవ్వడం కానీ, అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు చదువుకునే క్రమంలో వారికి భోజనం లేక ఎట్లా చదువుకుంటారని చెప్పిన తర్వాత వారికి తమ ట్రస్ట్ ద్వారా రోజు ఆటోలో భోజనం తీసుకొచ్చి పెట్టి వారికి మధ్యాహ్న భోజనం అందించిన ఘనత కూడా ఈ యొక్క మదన్నది అని చెప్పచ్చు. మాది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. పుట్టమధు గారు మాకు చాలా సహాయం చేశారు. మాకు మధ్యాహ్న భోజనం లభించారు. ఈ మధ్యాహ్న భోజనం ద్వారా కూడా మాకు చాలా స్టడీస్కి ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. మేము తిండి లేక కాలేజ్కి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళం. మీరు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి మాకు అన్నం పెట్టారు. ఇతర మండలాల్లో ఉన్న అన్ని కాలేజ్కి ఫుడ్ సప్లై చేస్తున్నారు. మీరు హెల్ప్ చేయడం వల్లనే మేము మార్క్స్ స్కోర్ చేసాం. పొద్దున తినకుండా ఉండేవాళ్ళం. అదే మీరు ఈ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి మాకు అన్నం పెట్టారు. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. అట్లాగే కాలేజీలో నిరుపేదలు ఉంటే కాలేజీలో హాస్టల్ ఫీజు తక్కువ ఉందంటే కూడా వారికి మాట్లాడి ఎంతోమందికి సేవ చేసింది. హాస్పిటల్ పరంగా కూడా ఎంతోమందికి ఫీజు విషయంలో కూడా మాట్లాడి అతనే భరించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా మామ మదనయ్య బాగలేకపోతే డబ్బులు పంపించిండు పుట్టమాదన్న. మేము హాస్పిటల్ పోయి వచ్చినాం. కొంచెం ముసలాయ బాగుపడ్డాడు. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ చేయించినప్పుడు మళ్ళీ కాలుకి ఆపరేషన్ తలకు బోన్ పెట్టాలంటే మస్తు ఇబ్బంది అయింది. ఇక్కడికి పోయినా పైసలు అడిగిండు. మదన్నని అడిగితే ₹1,00,000 ఇప్పించి ఆపరేషన్ చేయించండి. ఏ ఇబ్బంది లేకుండా. మదన్న ఇప్పకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. పెట్టుకొని పరిస్థితులు ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించండి. మాకు చాలా ఆదుకున్నాడు సార్. 2 సెప్టిక్ అయి 2 దెబ్బతీసి ఈ దెబ్బతీసాలకి నాకు నడిచే అవకాశం ఎక్కనే లేదు. ఇది ఇచ్చుడితోటే మా దాన్ని సాయం చేసుకుంటే బయటికి పోగలుగుతాను. నా వికలాంగత్వాన్ని గుర్తించి పుట్టమ్మదన్న మా కుటుంబానికి కేదోడు వాదోడుగా 4 చక్రాల ఎక్సెల్ బండిని ఇప్పించడం జరిగింది. నాకు దేవుడు కాళ్ళు కూడా కొడితే మదన్న దేవుని రూపకంగా కాళ్ళు ఇప్పించినట్టు ఫీల్ అవుతానా. పుట్టమ్మదన్న నాతో పాటు ప్రతి ఒక్క వికలాంగునికి చేస్తాడు, ప్రతి ఒక్క వృద్ధునికి చేస్తాడు, ప్రతి ఒక్కరికి బాధలు సాధలు చూస్తాడు. ఫస్ట్ టైం కరోనా టైంలో మనిషి చనిపోతే ఆ మనిషిని కన్న కొడుకులు కానీ బిడ్డలు కానీ ముట్టని పరిస్థితులలో మా శ్రీధర్ బాబు గారు ఏ ఊరికి వచ్చింది లేదు, ఎవరిని చూసింది లేదు, పనులు కొనిచ్చింది లేదు. కానీ పుట్ట దాంపత్యులు కరోనాతోటి చనిపోయిన వాళ్లకు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక అంబులెన్స్ కేటాయించి ఆ శవాలను తీసుకుపోయి గంగల దహనం చేసిన ఘనత పుట్ట దాంపత్యులకు దక్కుతుంది. చాలా ఉపయోగకరంగా ఉందండి. ట్రస్ట్ ద్వారా ఎవరైతే పేదలు వాళ్లకు సహాయం కావాలని అడిగితే తక్షణం స్పందించి మదన్న లేకున్నా కూడా వారి యొక్క శ్రీమతి గారు శైలజ గారు కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఏదైతే మన సమస్య చెప్తామో దానికి సంబంధించి వాళ్ళ మనుషులను పంపించి ఒక 10 రోజుల 15 రోజుల ఇప్పుడు ఏ సమస్యను బట్టి ఆ సమస్యను టక్కన పరిష్కారం చేసే దిశగా అవుతున్నారు వాళ్ళు. ట్రస్ట్ ద్వారా 15,000 మందికి ఉచిత విద్యుత్ మీటర్లు, ఉచిత అంబులెన్స్ సేవలు, బస్సు షెల్టర్ల నిర్మాణం, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాలు, విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ప్రజలు తమ కూరగాయలు తామే పండించుకునే విధంగా కిచెన్ గార్డెన్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా నిరుపేదలకు ఇళ్లు, మహిళలకు పేపర్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ అందించారు. ఒకవైపు వ్యక్తిగతంగా సహాయం అందిస్తూనే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పథకాలను పారదర్శకంగా మంతని ప్రజలకు నేరుగా అందించారు. పరోక్షంగా ప్రభుత్వ నిధులను విడుదల చేయించి ప్రజల సౌకర్యాలను తీర్చారు.
గ్రామం లోపల కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గతంలో ఏ మంత్రిగా ఉన్నటువంటి నాయకులు చేయలేని పనులు కూడా మదన్న ఎమ్మెల్యే అయినాక, జడ్పీ చైర్మన్ అయినాక కూడా చాలా రకాల నిధులు ఓడేడు గ్రామానికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా 1,30 నుండి 1,40 లక్షల రూపాయలు నిధులు కూడా ఓడేడు గ్రామానికి ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు చాలా చేసిండు. సీసీ రోడ్లు చేసిండు, పడారికి స్కూల్ బిల్డింగ్ వచ్చింది, చాలా పనులు చేసిండు. ఏ ఊర్లో చూసినప్పటికీ కూడా రోడ్ల విషయంలో కానీ, బ్రిడ్జ్ల విషయంలో కానీ, కరకట్టల విషయంలో కానీ, కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి గ్రామంలో ప్రతి రకంగా ఏదో ఒక అభివృద్ధి చేస్తూనే వచ్చిండు. అప్పుడు మాకు ఈ కమిటీ హాలు లేకుండే, కమిటీ హాలు కావాలని మదన్న దగ్గరికి పోవడంతోటి మాకు ఈ కమిటీ హాలు శాంక్షన్ ఇప్పించిండు. మాకు ఇప్పుడు ఈడ మంచి మీటింగ్ పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, వాటికి శుభ కార్యక్రమాలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. కేసీఆర్ వచ్చిన 2019 మొదలు పెడితే అంతకుముందుకు ఇదే ఏరియా ఒక బురదలమయ్యే ఉండే. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్లు బాగాయినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, డ్రైనేజ్ వచ్చినాయి, స్కూల్ డెవలప్మెంట్, మండలం కస్తూర్బా స్కూల్ వచ్చింది, జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ముత్తారం మండలం రింగ్ రోడ్ అని, ముత్తారం టు పార్పల్లి, లక్కారం, సర్వారం రింగ్ రోడ్ నూతనంగా మొన్ననే పుట్టమదు శాంక్షన్ చేసిండు. ఆల్రెడీ వర్క్ నడుస్తున్న ప్రోగ్రెస్ ఉంది. అది అంతకుముందు స్కూల్ పోవాలంటే బాగా ఇబ్బంది అయ్యేది. వర్షం కుట్టినప్పుడు బాగా బృధ అయ్యేది. ఇక్కడికి మన స్కూల్ ఉండేది, ఇక్కడ చిన్నపిల్లలు సార్ రానికి బాగా ఇబ్బంది అయ్యేది. ఆటో ఇక్కడికి రావాలంటే ఛార్జ్ బాగా వేసేది. అయితే మా ఊరికి శుక్రవారం పేట కన్నది ఎట్ల పోయింటే అట్ట పడి తిరుగుకుంటూ వచ్చేది. ఆడి మనిషి పోవాలంటే ఒక మనిషికి జ్వరం వచ్చిందంటే ఎట్ల బండి కట్టుకొని తీసుకొని పోయి. మాకు ఈ ఊరికి రోడ్డు రాకముందు ఈ ఊరు నుండి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా బాగా ఇబ్బంది ఉండేది. బురదకు బైకులు వెళ్ళక జారి పొలాలలో పడేటోళ్ళం. రోడ్లు లేకముందు చాలా కష్టంగా ఉండేది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి ఒక గర్భిణితో ఉన్న స్త్రీని తీసుకుపోవాలంటే, హాస్పిటల్ తీసుకుపోవాలంటే చాలా కష్టంగా ఉండేది. గోరకని పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. రోడ్లకు సంబంధించిన గత ప్రభుత్వాలు చేయని ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాగానే ప్రతి వాడవాడన సీసీ రోడ్డు మదన్న అప్పుడు ఎమ్మెల్యే ఉండగానే మనం బడ్జెట్ కేటాయించుకుని అన్ని అడగంగానే శాంక్షన్ చేయడం జరిగింది. అట్టి వర్కులు కూడా మొత్తం పూర్తిగా జరిగింది. పుట్ట మదన్న గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాకు ఈ డబుల్ రోడ్ కావాలనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఓడేరు నుండి మంతిని వరకు డబుల్ రోడ్డు వేయడం జరిగింది. పాపం ఆయన కడుపుసాలకుండా ఎవరు పుట్టమదన్న ఆయన వచ్చి బాగా శ్రద్ధ చేసి ఈ గ్రామానికి ఖచ్చితంగా రోడ్డు తేవాలి, ఇది డెవలప్ కావాలని ఖచ్చితంగా మాకు ఒక డంబర్ రోడ్డు చేసిండు, మంచి సౌకర్యం చేసిండు. ఇప్పుడు వెహికల్ పోతాను, దత్తాన్ని కార్లు పోతున్నాయి, జీవులు పోతున్నాయి, మాకు మంచిగా జరుగుతుంది. పుట్టమదన్న గెలిచిన తర్వాత మాకు రోడ్డు వచ్చేటట్టు పరిస్థితి తెచ్చిండ్రు. ఇప్పుడు రోడ్డు వచ్చినప్పటి నుండి మాకు రాను పోని ఇబ్బంది లేకుండా ఏ రాత్రి పగలనక హాస్పిటల్ పోవడానికి, ఎట్లాంటి పరిస్థితుల్లో బయట పోవడానికి కూడా మంచిగా సౌకర్యం కల్పించిండ్రు. ఇప్పుడు రోడ్డు మాత్రం చాలా బాగా అయింది, పోవడానికి సౌకర్యం మంచిగా అయింది. తెలంగాణ గవర్నమెంట్ పుట్టమదన్న ఫస్ట్ ఎమ్మెల్యే అయిన కాడికి వెళ్ళి మాత్రం ఈ రోడ్లు చాలా బాగా అయినాయి, సౌకర్యంగా ఉంది, ప్రజలకు మాత్రం చాలా బాగుంది. పార్పల్లి నుంచి లక్కారం ఈ రోడ్డు చాలా చక్కగా వేసిర్రు. మంచిగా ఈ రైతులకు కానీ, గోదావరికని పోయే ప్రయాణికులకు కానీ చాలా సౌకర్యంగా ఉంది. నుంచి ముత్తారం మండలకు వెళ్ళడానికి కూడా మాకు చాలా సౌకర్యంగా ఉంది. అంతకుముందు చాలా నీళ్ళలో నుండి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది. మండల ఆఫీస్ కానీ అన్ని విధాలుగా పనులకు కానీ, గొర్రెలు వెళ్ళడానికి కానీ చాలా అవైలబుల్గా ఉన్నది. ఇప్పుడు లాస్ట్ 3 months క్రితం 80 లక్షలతో సీసీ రోడ్లు మంజూరైనాయి. ఓన్లీ ముత్తారం విలేజ్కే 80 లక్షల సీసీ రోడ్లు. షాదరసిపల్లి 70 లక్షలు, బ్యాక్వర్డ్ విలేజ్ అయినా కూడా దానికి ఒక 70 లక్షలు సొంతంగా ఒకరోజు విజిట్ చేసి పే చేసిన 15 రోజులకు పుట్టమోదు 70 లక్షలు మంజూరు చేసింది. అక్కడికి అంతకుముందు మొక్కలం వంటి బురద, ఆనకాలం ఎండాకాలం అనకుంటే ఇంత వంటి బురదలో తిరిగేది. ఇప్పుడు నీడు పట్టి ముందటేడు రోడ్ అయింది, నీడు నాలే అయింది. ఇక ఇప్పుడు తీరుగున్నాం, మంచుకున్నాం. అంతకుముందు మట్టి రోడ్డు ఉండేది సార్, సీసీ రోడ్డు అది మన ఎమ్మెల్యే పుట్టమది గారి హయాంలో ఉన్నప్పుడే ఆయన శాంక్షన్ చేయించారు సార్ మాకు. కాలేజ్ నుండి బస్ స్టాండ్ వరకు గుంటలు మట్టి రోడ్డు ఉండేది. ఇప్పుడు మీరు సీసీ రోడ్ వేయడం వల్ల మంచిగా ఈజీగా నడిచి కాలేజ్కి వచ్చేస్తున్నాం. మంతిని కాన్ఫరెన్స్ లోపల గత 30 ఏళ్లలో ఎక్కడ లేని బ్రిడ్జీలు ఈ రోజు మదన్న హయాంలో 23 బ్రిడ్జీలను కట్టించిన ఘనత కూడా ఈ రోజు పుట్ట మదన్నకే దక్కుతుంది, కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా మా మంతిని ముత్తారం మండలం అయితే ఒక చరిత్ర లిఖించబడుతుంది. మదన్న గారు మొదటే
ఆ 2 బ్రిడ్జిలు తెప్పించిందంటే అది పెద్ద గొప్ప విషయం. ఖమ్మంపల్లి తాడ్చెర్లకు మానేరు పైన పెద్ద వంతెన సుమారు 50 కోట్ల ఫండ్తోటి వంతెన నిర్మించి మాకు 2 గ్రామాల మధ్యన వారధి నిర్మించి రాకపోకలకు సుమంగం చేసిండు. సోమనపల్లి నుంచి పోవాలంటే 2 గంటల ప్రయాణం, గంటన్నర ప్రయాణం పట్టేది. ఇప్పుడు భూపాలపల్లి పోవాలన్నా, తాడ్చెర్ల పోవాలన్నా, కొయ్యూరు పోవాలన్నా కానీ మాకు ఇప్పుడు టైం బాగా సులభంగానే అయిపోతుంది. అలాగనే మానేరు పైన మళ్ళీ వంతెన 22 కోట్ల ఎస్టిమేషన్ తోటి ఫండ్ శాంక్షన్ చేయించి వంతెన కట్టడం స్టార్ట్ చేసారు. పంటలకు ఉపయోగపడే రకంగా అట్లాంటి కార్యక్రమం చేసింది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయలేదు ఇట్లాంటి పనులు. ఈ రోజు అంతర్ జిల్లాలను కలిపే బ్రిడ్జిలు, అనేకమైన బ్రిడ్జిలు ఇలా మదన్న ద్వారా ఈ మా మంత్రి నియోజకవర్గానికి వచ్చినాయి. అవి లైవ్లో కూడా అందరూ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జి కట్టినారు. అది అటు భూపాలపల్లి జిల్లా, ఇటు మంత్రి కాన్స్టిట్యున్సీ 2 జిల్లాలను కలిపే బ్రిడ్జి. అదేవిధంగా అక్కడ కొయ్యూరు తీగలబాగు దగ్గర ఇట్లా అనేకమైన బ్రిడ్జిలు కట్టినరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజా ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలు మంథని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. కేసీఆర్ వచ్చినాక రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ చాలా అభివృద్ధి బాగా చేస్తుంది. అంతకుముందు ఇటువంటి పథకాలు ఏవి లేవు. భూమికి సంబంధించి రైతు బంధు సంవత్సరానికి 10,000 కేసీఆర్ ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. మోటార్ల కాడికి పోకుండా 24 గంటలకు కరెంట్ వస్తుంది. ఎరువులు కానీ, మందులు కానీ అందుబాటులో ఉండి బాగా చేస్తున్నాయి. దానికి తోడు మన పుట్టమదన్న చైర్మన్గా ఉండి అన్ని విధాలా మన మంత్రి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేస్తుండు. కళ్యాణ లక్ష్మి పథకం కానీ, ఆడపిల్ల పుడితే 13,500 కానీ, మగ పిల్లగా పుడితే 12,500 కానీ మంచి విధానం, మంచి లక్షణాలు ఉన్నాయి. మన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. గొర్రెలు ఇచ్చుడు కానీ, బర్రెలు ఇచ్చుడు కానీ, ట్రాక్టర్లు ఇచ్చుడు కానీ ఇలాంటి గరీబులకు ఎన్నో పథకాలు చేపడుతుంది. ఇలాంటి ప్రభుత్వాలు మా గరీబులకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఇండ్లేకి సుతం రైతులకు ఉపయోగపడుతున్నాయి 3 లక్షల రూపాయలు. అప్పుడు కనీసానికి ఆ లంచాలు తినడానికే సగం వచ్చేది అప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు డైరెక్ట్ అకౌంట్లో యాడ్ చేస్తా అంటుండు మా కేసీఆర్. మాకు కేసీఆర్ తరఫున మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఒక పాపకు చూసినాం. తర్వాత మా ఆయన చనిపోతే మాకు రైతు బీమా వచ్చింది, పెన్షన్ వస్తుంది. మాకు అన్ని మంచిగానే వచ్చింది. నాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మాకు అన్ని మంచిగా చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 200 రూపాయలు పింఛన్ ఇస్తే ఈరోజు ఆసరా పింఛన్లు మన తల్లులకు 2,016 రూపాయలు. అదేవిధంగా వితంతువులకు, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, ఈ విధంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా తెలంగాణ రైతుల్లో ఆనందం నింపిన పథకం 24 గంటల కరెంటు, సాగునీటి పథకం. ఈ పథకం ద్వారా తెలంగాణ రైతాంగంతో పాటు మంథని రైతుల జీవితాలు మెరుగుపడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పేలుడు లేదు, కరెంటు మోటార్ గాలులు లేదు, రైతులు చనిపోకట్లేదు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే పోయి 24 గంటలు కరెంట్ వేసుకొని చేసుకుంటూ జరుగుతుంది. మళ్ళీ 3 గంటల కరెంట్ వస్తే గవే మోటార్ గారులు, ట్రాన్స్ఫార్మర్ పేలుడు. గంటకోసారి, అరగంటకోసారి కరెంట్ వచ్చుడు పోకట పొలం బారేదిలో ఒక్క మాడి వారి మళ్ళీ కింది మాడికి వచ్చేలోపే కరెంటు పోయేది. తర్వాత మళ్ళీ ఆడిపోయి మోటార్ ఎత్తుకోడు, రాత్రి మోటార్ల కాడ వండుకోడు, తేలు కొట్టుడు, పాము కొట్టుడు, చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మన అవసరం ఉన్నప్పుడు ఒక అరగంట ముందు పోయి కరెంట్ వేసి వచ్చిందంటే 2 గంటల తర్వాత పోయి మోటార్ బంద్ చేసుకొని వచ్చుడు. కరెంటు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ప్రభుత్వం ద్వారా. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో 24 hours కరెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతు ఏమైనా ఫంక్షన్ వేనా, ఏడు వేనా కానీ నాకు ఇంటి వేసరికి మోటార్ నడుస్తుంది అనే భరోసా మీద అయితే ఎటైనా పోగలుగుతుంది. చెర్లు కూడా పుట్టిగా తీసారు కాబట్టి చెర్ల బాగా వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నది. హరితహారం చెట్లు పెట్టడం ద్వారా కూడా వర్షపాతం మనకు గత సంవత్సరాల కన్నా ఇప్పుడు వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి. చెరువులు రిపేర్ చేసినందుకు చెరువు కింద ఆయకట్టు భూములు మొత్తం సూపరు ఇప్పుడు పారుతున్నాయి. ఇప్పుడు మంచిగా మా పొలాలు పండుతున్నాయి. అప్పుడు నా పొలం 2 ఎకరాలు వారిపోయింది, ఇప్పుడు 7 ఎకరాలు వారిస్తాను నా మోటార్తో. పోతార పారిపల్లి రైతుల కోరిక మేరకు యాతాల్ చెరువు కూడా పూర్తి స్థాయిలో యాసంగి పంటకు కూడా నింపించి ఆ రైతులను కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి కాపాడుకున్న నాయకుడు పుట్టమదన్న గారు. అదేవిధంగా పంట రుణభారం రైతు మరణాలకు దారి తీయకూడదని ప్రతిష్టాత్మక పథకం రైతు బంధుని ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంది ప్రభుత్వం. మళ్ళీ మాకు రైతు బంధు సాయం చేసిండు. అప్పుడు ఆ రోజులలో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టేది, కానీ ఈ రోజులల్లో కేసీఆర్ మాకు ముందుగానే డబ్బులు ఇస్తుండు. ఆ పెట్టుబడితోనే మేమందరం మంచిగా బతుకుతున్నాం. రైతు బంధు పైసలను పొలాలకు దున్నించడానికి కానీ, నాట్లు చేయించడానికి కానీ, వ్యవసాయ పనుల కోసం
చాలా ఉపయోగపడుతుంది. ఈ 3 ఎకరాలకు 30,000 రూపాయలు వస్తే మందు బస్తాలు వస్తానే, దున్నుడు అయితేనే, సంవత్సరం పంటకు సరిపడం పై మందులు, పిచికారీ చేసే మందులు అన్ని వస్తాయి. అంతకుముందు రైతు చనిపోతే రైతుకు ₹1 రాకపోయింది. ఇప్పుడు మాత్రం రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఒక 15 రోజుల వరకే కేసీఆర్ గారు పంపిస్తుంది. మా డాడీ రీసెంట్గా చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్లో. రైతు బీమా పథకం ద్వారా మాకు ప్రభుత్వం ఎంతో సాయం చేసింది. అట్లే మదన్న గారు మాకు ఎంతో కృషి చేసిండు. బీమా రాకపోతే మా పరిస్థితి మాత్రం ఘోరం దారుణంగా ఉండేది. ఎందుకంటే బయట అప్పులు చాలా ఉన్నాయి. వీటి ద్వారా మేము ఎంతో కొంత బయటపడగలిగాం. నాకు 5 లక్షల రైతు బీమా వచ్చింది. నా భర్త చచ్చిపోతే నాకు కష్టాలు ఉన్నందుకు ఎంతో రుణపడి ఉన్నా. ఇక కేసీఆర్ దయ వలంగా, కుటుంబ సాయం వలంగా ఇప్పుడు నా కష్టాలన్నీ కట్టేది. మా భర్త యాక్సిడెంట్ లేదని చనిపోయిండు. మాకు కొంచెం వ్యవసాయ భూమి ఉండే. ఆ భూమి కింద మాకు 5 లక్షల స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ తోటి మేము అప్పులన్నీ తీర్చుకున్నాము. ఆడపిల్ల పెళ్లి నిరుపేదలకు గుదిబండ కాకూడదు అని కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది పేదింటి పెద్ద దిక్కుగా మారింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకాన్ని మంతని నిరుపేదలకు పారదర్శకంగా అందచేయటంలో అండగా నిలిచారు పుట్టా మధు గారు. ఇప్పుడు ఆ కాలం రోజు కూడా ఒక ₹1,00,000 అప్పు పుట్టాలన్నా కానీ మినిమం ₹2 మెత్తి అన్నా కూడా ఇచ్చేవాళ్ళు దొరకపోయేది. ఈరోజు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ₹1,16,000 కళ్యాణ లక్ష్మి రావడంతో మా జనాలకు చాలా ఆనందకరం అవుతుంది. నేను నా బిడ్డకు పెళ్లి చేసిన. పెళ్లి చేస్తే కేసీఆర్ ప్రభుత్వం గారు ₹1,116,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. నాకు ఇంటి ముంగడి పెళ్లి ఖర్చు మొత్తం వెళ్ళింది. మా బిడ్డ పెళ్లి చేసినాం. పేదోళ్ళమే కుటుంబం. మాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కుటుంబాలు కేసీఆర్. అలా చల్లగా ఉండాలి. అలా కూడా ధన్యవాదాలు. ఇలా 1 కాదు 2 కాదు, సబ్బండ వర్ణాల సామాజిక ప్రజలకు నాణ్యమైన సంక్షేమ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. వీటిని దళారుల పాలు కాకుండా మంథని ప్రజల వెన్నంటే ఉండి ఆయా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చేయటంలో తన వంతు కృషి చేస్తున్నారు పుట్టా మధు గారు. ఎల్ఓసీలు అయితే ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఎల్ఓసీ అనేది మనం చూసిందే లేదు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఎల్ఓసీల ఇప్పుడు కావాలన్నా ఇచ్చేస్తా అన్నట్టు ఇచ్చేస్తున్నాం. మా భార్యకు బండి వీకిలి పోగా అడ్డం పడితే యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ తీసుకుపోయినాం. 80,000 దాకా ఖర్చు అయింది. సేమ్ రిలీఫ్ అని మా గ్రామ సర్పంచ్ గారు పెట్టుకున్నాక మా గ్రామ సర్పంచ్ ద్వారా కుటుంబ ద్వారా ఒక 20,000 మాకు సహకారం అందించారు. మా నాన్నకు ఒకసారి కాలు మంచిగా లేకపోతే ఆయనకు ఒక 15,000 రూపాయలు వచ్చింది. తర్వాత మా బాబు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకున్నది. నాకు కూడా కాలు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు కూడా కొంచెం వచ్చింది. నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇవన్నీ ఉన్నాయని మాకు గవర్నమెంట్ ద్వారా వస్తాయని మాకు తెలిసింది. వృద్ధులకు కూడా ఇచ్చే పింఛన్ వలన ఏ కొడుకు మీద ఆశపడకుండా కేసీఆర్ దయ వలన చాలా హ్యాపీగా ఆ 2,000 కానీ 3,000 కానీ మందులు, నూనె ప్యాకెట్లు అవి ఇవి తెచ్చుకొని ఏ కొడుకు మీద ఆశపడకుండా బతుకుతారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధులకు 150 నుంచి 200 వరకు ఇచ్చేది. అవి ఏమాత్రం ఖర్చులకు సరిపోకపోయేది. కేసీఆర్ మంచి మనస్తత్వంతో వృద్ధులకు 200 దాన్ని 2,000 పెంచిండు. 2,000 అయితే మాకు దవాఖాన కట్టేయడం దేనికైనా కానీ మాకు ఉపయోగిస్తుంది. దళితులకు రాసిన బ్రహ్మ రాతను కూర్చేసి కేసీఆర్ తన అమూల్యమైన హస్తంతోటి రాసిన రాతను దళిత బంధుగా మార్చిండు. ఆ దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది దళితులు లబ్ధి పొందుతుండ్రు. వాళ్ళ జీవితాలనే మలిచి మంచి మార్గంలో నడిపే పథకాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. అంతకుముందు నేను కైకిలు చేస్తే 500, 200 వచ్చేది. ఈరోజు 2,000 రూపాయలు సంపాదించుకొని మా భార్య పిల్లలను చదువుకుంటున్నా. నేను సింగరేణి అండర్ గ్రౌండ్లో కాంట్రాక్ట్ కింద వర్క్ చేస్తాను. అప్పుడు పెట్రోల్కి కూడా సరిపోకపోయేది. ఇప్పుడు మాత్రం ఈ వెహికల్ రావడం వల్ల కిరాయిలు వచ్చుకుంటా ఇది కొంచెం మంచిగా ఉంది, బాగుంది. దళిత బంధు స్కీమ్ కింద ఈ ట్రాక్టర్ తీసుకున్నా. ఇప్పుడు ఒక ఓనర్ లెవెల్లో ఉన్నా. ఇప్పుడు మంచిగా రోజుకు 1,500, 1,000 అట్లా సంపాదించుకుంటున్నా. ఈ ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ వచ్చిన కానీ మా బతుకుల్లో కొంచెం వెలుగు వచ్చింది. వేరే కైకిలు చేసుకోవడానికన్నా మంత్రి నియోజకవర్గం నుంచి జడ్పీ చైర్మన్ గారు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన పథకంతో రోజుకు 2,000, 2,500 రకాల గిరాకీ జరుగుతుంది. అప్పటికిప్పటికీ మా పని చేసే పనిలో చేంజ్ వచ్చింది. మాకు ఇంత లాభషేడ్ అవుతుంది. దళిత బంధు ఇచ్చినందుకు ఉత్తమన్న గారికి అండ్ కేసీఆర్ గారికి నా జీవితంతో రుణపడి ఉంటాను. ఈ విధంగా గత ప్రభుత్వాలు సుతం ఏమి చేయలేదు. చేసినందుకు
కేసీఆర్ గారికి మా అన్నగారికి కృతజ్ఞతలు. మళ్ళా ప్రభుత్వం ఇలాగనే రావాలని, మళ్ళీ పుట్టవదనం ఎమ్మెల్యే గెలవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని వారికి ధన్యవాదాలు చెప్తాను. పనులు చేసినందుకు కానీ, ఇంత అభివృద్ధి చేసినందుకు కానీ, బ్రిడ్జ్ తీసుకొచ్చినందుకు కానీ, ఇవన్నిటి తరఫున కృతజ్ఞత పడి ఉంటాం మేము ఇప్పటికీ. మళ్ళీ మదన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ప్లస్ మదన్నకు మేము ఇప్పటికి రుణపడి ఉంటాం. వాళ్ళే గెలవాలని కోరుకుంటున్నాం. కాకపోతే కేసీఆర్ మళ్ళీ గెలవాలి, మేము అందరం బాగుంటాం. కేసీఆర్ గెలవాలి, మా పుట్ట మదన్న గెలవాలి. పుట్టా మధు గారిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీని ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. రాబోయే కాలంలో కూడా మరిన్ని మంచి పనులు చేసి రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించి మరింత మంచి సుపరిపాలన చేయాలని ఆశిద్దాం.